అందరికీ నమస్కారం అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి మోదీ ప్రభుత్వం కొత్త ఏడాది గుడ్ న్యూస్ ప్రకటించింది. సుదీర్ఘకాలంగా వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఒక ప్రకటన కానుక చెప్పవచ్చు. అయితే ఈ కొత్త వేతన సవరణ సంఘం ప్రకారంగా జీతాలు ఎంత పెరుగుతాయని ఒక లెక్కలు వేసుకున్నట్లయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి 2.86% ఉండవచ్చని కొత్త పిఆర్సీ ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భావిస్తున్నారు. అయితే 7వ వేతన సంఘం సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉంది. ఇక 7వ వేతన కమిషన్ సమయంలో లెవెల్ 1కు ఫిట్మెంట్ కారకాన్ని 2.57%గా ఉంచారు. అయితే లెవెల్ 2కి ఫిట్మెంట్ కారకాన్ని 2.62, లెవెల్ 3కి 2.67, లెవెల్ 4కి 2.72%గా ఉంచారు. ఉన్నత స్థాయిలో 7వ వేతన కమిషన్కు ఫిట్మెంట్ కారకాన్ని 2.81%గా ఉంచారు. అయితే ఇలా కాకుండా అందరికీ ఒకే తరహాలో ఫిట్మెంట్ ఉండాలని వేతన సంఘాన్ని ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఇక 7వ వేతన సంఘం తరహాలో వేర్వేరు లెవెల్ ఉద్యోగులకు వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే 8వ వేతన సంఘం లెవెల్ వారీగా ఈ విధంగా వేతనం పెరిగే అవకాశం ఉందని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక లెవెల్ 1 ఉద్యోగులకు కనీస నెలవారీ జీతం 18,000 కావచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే మనకి 1.92% వద్ద ఉంటే కనీస జీతం 18,000 రూపాయల నుండి 34,650 రూపాయలకి పెరగవచ్చు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.08 వద్ద ఉంటే కనీస జీతం 18,000 రూపాయల నుండి 37,440 రూపాయలకి పెరగవచ్చు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే 2.86% ఉంటే కనీస జీతం 18,000 రూపాయల నుండి 51,480 రూపాయలకి పెరగవచ్చు అని అంచనాలు అయితే వెలువడుతున్నాయి. సో కాబట్టి 7వ వేతన సంఘం నుంచి 8వ వేతన సంఘానికి శాలరీస్ చాలా వరకు పెరుగుదల అయితే ఉన్నాయండి. వారికి తక్కువలో తక్కువ 18,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉన్న వారికి 30,000 వరకు అవుతున్నాయి. సో కాబట్టి జీతంలో పెరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ కనిష్ట వేతనానికే 12,000 రూపాయల వరకు పెరుగుదల అయితే ఉందండి ఓల్డ్ శాలరీతో కంపారిజన్ చేస్తే. సో ఈ విధంగా కొత్త పిఆర్సీ పే స్కేల్స్ ఈ విధంగా ఉంటాయని ఒక అంచనాకైతే రావడం జరిగింది. థ్యాంక్ యూ.